హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ 23rd జనవరి షిఫ్ట్ 2 మ్యాథ్స్ పేపర్స్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఒక ఊర్లో దొంగతనం 3 గంటలకు జరిగింది. పోలీసులకు 4 గంటలకు తెలిసింది అన్నట్టు. ఓకే, సో దొంగ 50 km/h వేగంతో, పోలీసు 70 km/h వేగంతో పట్టుకోవడానికి వెళ్ళారు. దొంగ ఏమో 50 km/h వేగంతో వెళ్తున్నాడు. అయినా దొంగ ఎన్ని గంటలకి దొరుకుతాడు లేదా దొరికాడని అడుగుతున్నారు. ఓకే, సో ఎంత టైంకి దొరికిందని అడుగుతున్నారు. సో చూద్దాం, చూడండి. దొంగ 50 km/h స్పీడ్తో వెళ్తున్నా. సో 50 km/h స్పీడ్తోనేమో దొంగ వెళ్తుండు. సో ఈయనని చేసి ఎవరు వస్తారు? పోలీస్ వస్తుండే. ఎంత? 70 km/h స్పీడ్తోని పోలీస్ చేస్తున్నట్టు. ఓకే, సో వీళ్ళిద్దరి మధ్య రిలేటివ్ స్పీడ్ ఎంత ఉంటుంది? 20 km/h. అంటే ఓకే, సో దొంగకి పోలీస్కి మధ్య రిలేటివ్ స్పీడ్ 20 km/h ఉంటుంది. ఓకే, సో 3 నుంచి 4 గంటల లోపు, అంతేనా? సో 3 నుంచి 4 గంటలు, ఒక్క గంటలో ఎన్ని కిలోమీటర్స్ వెళ్తాడు దొంగ? సో వాళ్ళిద్దరు రిలేటివ్స్ మధ్య. ఓకే, సో అంటే 50 km/h స్పీడ్తోనేమో దొంగ పోతుండు. సో 4 గంటలకు చూసిండంటే 3 గంటల నుంచి 4 గంటలు, ఒక్క గంటకి సో దొంగ 50 కిలోమీటర్లు పోతాడు. ఓకే, సో దొంగ 50 కిలోమీటర్స్ పోతాడు ఆల్రెడీ 1 అవర్కి 50 km/h స్పీడ్తోని. సో 3 నుంచి 4కి ఎన్ని గంటలు ఉంది? ఒక గంట కదా. సో 50 km/h అంటే దాని అర్థం ఏంటిది? గంటకి 50 కిలోమీటర్లు. అంటే దొంగ ఆల్రెడీ 50 కిలోమీటర్లు వెళ్ళిండు. వాళ్ళిద్దరి మధ్య రిలేటివ్ స్పీడ్ ఎంత ఉంటుంది? 20 km/h. అంటే గంటకి 20 నిమిషాలు వేగం ఉంటుంది. సో ఎంత టైంకి రీచ్ అవుతాడు? 50 కిలోమీటర్ రీచ్ అవ్వాలంటే సో పోలీసు ఎన్ని గంటల్లో రీచ్ అవుతాడు? 20 km/h స్పీడ్తో వెళ్ళిపోతుంది. టైం ఈజ్ ఈక్వల్ టు ఎంత? డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో టైం, సో 20 అంటే 2 ఎంత వచ్చి మనకి 2.5 hours వచ్చింది. ఓకే, సో 2.5 గంటలు అంటే 2 hours 30 minutes. సో 2 hours 30 minutes అంటే ఎన్ని గంటలకు దొరుకుతాడు అని అడిగితే, సో అంటే తర్వాత బయలుదేరిన ఎవరు? పోలీసు కదా. సో పోలీసు బయలుదేరిన తర్వాత 2 గంటల 30 నిమిషాలకు దొరుకుతాడంటే, సో 4 తర్వాత 2 గంటల 30 నిమిషాలు అంటే సో 4 PM ప్లస్ 2 hours 30 minutes అంటే ఎంత? 6:30కి దొరుకుతాడు. 6 hours 30 minutes మీన్స్ 6:30 PMకి దొంగ దొరుకుతాడు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, x⁴ మైనస్ px³ ప్లస్ x² - 5xను x-2తో భాగిస్తే శేషం 2p వస్తుంది. అయినా p విలువ కనుక్కోని అంటాడు. ఓకే, సో p విలువ కనుక్కోవాలి. మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాం, x-2తోని భాగిస్తుంది అంటే సింపుల్గా x = 2 సబ్స్టిట్యూట్ చేస్తాం, అయిపోతుంది. 2 - 2 0 అవుతుంది కదా, అట్లా అన్నట్టు. ఓకే, సో x = 2 సబ్స్టిట్యూట్ చేయాలి. x = 2 సబ్స్టిట్యూట్ చేస్తే సో చూడండి, ఇప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుంది అంటుండు? 2p వస్తుంది అంటుండు. ఓకే, సో చూడండి, x⁴ x = 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2⁴ ఎంత? సో 2² 8, 2² 4, 4² ఎంత? 16, 2³ ఎంత? 8 కదా. సో 8p ప్లస్ x² ఎంత? అండ్ 2² ఎంత? 4 మైనస్ 5 × 2 10 ఈజ్ ఈక్వల్ 2p కదా. రిమైండర్ ఎంత వస్తుందని 2p అంటుండు. ఓకే, సో అంటే x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఓవరాల్గా 2p రావాలన్నట్టు దాని అర్థం. ఓకే, సో చూడండి, ఈ 8pని ఇటు సైడ్ పంపిద్దాం. ఓకే, సో 8pని అటు పంపించి వీటన్నిటి చూద్దాం. 16 ప్లస్ 4 ఎంత? 20, 20 - 10 ఎంత? 10, 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10p. ఈ -8 వస్తే +8 అవుతుంది. 10కి 10 క్యాన్సల్, దెన్ p ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్, 121 డివైడెడ్ బై 0.121 ఈజ్ ఈక్వల్ 12.1/x అయినా x వాల్యూ కనుక్కోవాలి మనం. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత? x వాల్యూ కనుక్కోవాలి. సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేసి ఏం రాసుకోవచ్చు? x × 121 ఈజ్ ఈక్వల్ టు 12.1 × 0.121 అని రాయొచ్చు కదా. సో చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా 4 zeros రావాలి మనకి ఇటు సైడ్. ఓకే, 1 2 3 4 4 zeros పెట్టుకుంటే ఈ పాయింట్స్ అయిపోతాయి మనకి. ఓకే, సో చూడండి, ఇది 121 అవుతుంది, ఇది 121 అయిపోతుంది. పాయింట్లు క్యాన్సిల్ అయిపోతాయి. సో 121కి 121కి క్యాన్సల్. సో మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? x ఈజ్ ఈక్వల్ టు సో 121 ఇట్లా కంటే దీన్ని ఇట్లా చేద్దాం చూడండి, ఇంకా ఈజీగా ఉంటుంది చూడండి. సో దీన్ని ఇట్లా కన్సిడర్ చేయడం కంటే ఇట్లా చూడండి, x × 121 ఈజ్ ఈక్వల్ టు ఎంత రాయొచ్చు? దీన్ని 12.1ని నేను 121 రాస్తున్నా చూడండి. ఓకే, సో 121/10 రాస్తున్నా 12.1ని. సో ఇంటూ 0.121 ఉంది కదా, దాన్ని అట్లనే ఉంచుతాను చూడండి. సో
సో 121కి 121 కట్ అయిపోయింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో బై 10 అంటే ఇంకొక జీరో వస్తుంది పాయింట్ తర్వాత. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది సింపుల్గా ఉంది చూడండి. ఓకే, సో ఇలాంటివి కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే మీకు ఏవే సింపుల్గా ఉంటే అందులో వెళ్ళిపోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో దీన్ని మనం సింప్లిఫై చేయాలి. 3/√0.009 ప్లస్ 4/√0.0016. ఓకే, సో చూడండి ఇక్కడ పాయింట్ తర్వాత 4 ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 4 ఉన్నాయి. అంటే సో రూట్లోంచి బయటకు వస్తే పాయింట్ తర్వాత 2 ఉండాలి. ఓకే, సో ఇది 9 అనేది 3కి 3 స్క్వేర్ రాసుకోవచ్చు కదా 9ని. సో ఇదేమైతే 0.03 అవుతుంది ప్లస్ 4 ఇదేమవుతుంది 0.04 అవుతుంది. ఓకే, సో రెండింటి తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఈ పైన 2 జీరోలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇదెంత 100 టైమ్స్, సో 400 టైమ్స్ ఎంత, 100 + 100 ఎంత, 200 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. 289 × 289 × 289 ప్లస్ 111 × 111 × 111 డివైడెడ్ బై 289 × 289 మైనస్ 289 × 111 ప్లస్ సంథింగ్ ఉన్నది కదా. సో ఇది చూడండి ఏ ఫామ్లో ఉంది, ఇది a³ ప్లస్ b³ డివైడెడ్ బై a² మైనస్ ab ప్లస్ b² ఫామ్లో ఉంది కదా. సో చూడండి, సో ఈ ఫామ్లో ఉంటే మనం a³ ప్లస్ b³ మనం ఏం రాసుకోవచ్చు, a ప్లస్ b ఇంటూ పైన ఉన్న దాన్ని చూస్తున్నా చూడండి a² మైనస్ ab ప్లస్ b² రాసుకోవచ్చా. సో కింద ఏముంది మనకి a² మైనస్ ab ప్లస్ b² ఉందా. సో దీనికి కట్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది, a ప్లస్ b. ఏ ప్లేస్లో ఎంత ఉంది 289, b ప్లేస్లో ఎంత ఉంది 111. యాడ్ చేస్తే 11 ప్లస్ 289 ఎంత అవుతుంది 300. 300 ప్లస్ 100 ఏమవుతుంది, సో 400 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 1/4 whole power 4 minus 4 1/3 whole power 4 by 3 1/4 whole square minus 4 1/3 whole square ఇలా కనుక్కోవాలి మనం. ఓకే, సో చూడండి, సో దీని ఏ దీని బి అనుకున్నాం అనుకోండి. సో దీని ఏ దీని బి అనుకుంటే పైన ఏ ఫామ్లో ఉంది మనకు, అది a⁴ మైనస్ b⁴ డివైడెడ్ బై a² మైనస్ b² ఫామ్లో ఉంది కదా. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, పైన ఉన్నదాన్ని నేను ఏం రాస్తున్నానంటే a² హోల్ స్క్వేర్ మైనస్ b² హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో కింద కూడా a² మైనస్ b² ఉంటుంది. దీన్ని ఏం రాసుకోవచ్చు మనం, a² మైనస్ b² ఫామ్లో ఉంది కదా పైది. ఓకే, సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b రాసుకోవచ్చా. ఓకే, సో కింద a² మైనస్ b² ఉంటుంది కదా. సో దీనికి క్యాన్సిల్ అయిపోద్ది. మనకి అక్కడ మిగిలింది ఏంటిది a² ప్లస్ b². మనం a² అంటే దేన్ని అనుకున్నాం, మనం 3/1/4ని a అనుకున్నాం కదా. మనకి ఏం మిగిలింది, 3 1/4 స్క్వేర్ ప్లస్ b ఏంటిది 4 1/3కి స్క్వేర్ ఉంది, పైన రూట్ ఉంది. ఓకే, సో యాక్చువల్లీ వీటి మధ్య మైనస్ ఉండాలి కదా. సో చూడండి ఇక్కడ మైనస్ రావాలి మనకి. ఓకే, సో మైనస్ చూద్దాం చూడండి. ఇంకా దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఎంత, 4 12 1 13/4 వస్తుంది. చేద్దామా, లేకపోతే a ప్లస్ b ఇంటూ a మైనస్ b చేద్దాం. a² మైనస్ b² ఫామ్లో ఉంది కాబట్టి సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b చేద్దాం. చూడండి ఈజీగా ఉంటుంది. ఓకే, సో a ప్లస్ b అంటే 3 1/4 ప్లస్ 4 1/3. యాడ్ చేయడం రాదు కాబట్టి ఫ్రాక్షన్ తీసుకుందాం. 4 12 ప్లస్ 1 13/4. ఏ ఇది 3 12 ప్లస్ 1 13/3. a ప్లస్ b ఇంటూ a మైనస్ b చేయాలి కదా. సో 13/4 మైనస్ 13/3. ఓకే, సో నెక్స్ట్. ఓకే, సో ఇటు సైడ్ దీన్ని తీసేద్దాం. చూడండి నెక్స్ట్ దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, సింపుల్గా క్రాస్ మల్టిప్లై చేస్తే, సో ఒకసారి చేస్తే రెండోసారి చూడండి. సో రెండు ఏమొస్తాయి మనకి ఇక్కడ 13 × 39 13 × 52. సో డైరెక్ట్ యాడ్ చేయకుండా 13 × 91 రాస్తున్నాం. సో అంతే కదా 91/12. ఓకే, సో ఇంటూ సేమ్ మళ్ళీ 13/12 వస్తుంది ఇక్కడ. అంతేనా. సో ఎందుకో చూడండి, అర్థమైందా మీకు. ఇక్కడ 13 × 3 ఇక్కడ 13 × 4 వస్తుంది. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి డైరెక్ట్ 13 × 7 తీసుకున్నట్టు నేను. సో 91/4 సేమ్ ఇక్కడ 3 × 13 4 × 13 అంటే సో -13 వస్తుంది అనుకోండి. ఓకే, సో -13/12 91 అంటే 13/91 వస్తుంది. మైనస్ వచ్చింది, రూట్లో మైనస్ ఉంటే బయటికి తీసుకోవచ్చు మనం యాక్చువల్గా అయితే. సో
దీని ఆన్సర్ -12కి 12 బయటికి వస్తుంది. సో నెక్స్ట్ దీన్ని ఏం రాసుకోవచ్చు మనం 13/91 రాసుకుంటాం. సో 13 బయటకు వస్తుంది, √7 మిగులుతుంది. ఓకే, యాక్చువల్గా అయితే ఇంత వచ్చింది ఆన్సర్. మేబీ ఎక్కడైనా వాల్యూస్లో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇంకా వస్తుందేమో, లేకుంటే ఆప్షన్స్లో ఇదే ఉంటే ఇదే ఆన్సర్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సారీ, మనకి ఇక్కడ మిగిలింది a² + b² కదా. సారీ. సో a² + b² కాబట్టి ఆన్సర్ అయిపోయింది. సారీ ఫర్ ది మిస్టేక్. మనం తీసుకోవాల్సింది వేరే కదా. సో a² + b². సో a² + b² మనం ఏం చేయలేం కాబట్టి డైరెక్ట్ స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. 4 12, 12 + 1 13 ఎంత, 13² ఎంత, 169/4² అంటే ఎంత, 16 ప్లస్ సేమ్ 13² అంటే 169/3² అంటే 9. సో వీటిని మనం ఎల్సిఎం తీసి యాడ్ చేయాలి. సో దీనికి మళ్ళీ స్క్వేర్ ఉంటుంది మనకి. సో యాడ్ చేస్తే ఇది 9 × 169 అవుతుంది, 16 × 169 అంటే సో సేమ్ ఇందాట్లానే 9 + 16 25 × 169 అవుతుంది కదా. సో పైన 25 × 169 డివైడెడ్ బై 16 × 9 ఉంటుంది మనకి, అంతేనా. ఎల్సిఎం తీసుకుంటే సో బయటికి తీసుకొస్తే ఏమొస్తుంది మనకి 5 × 13/4 × 3 వస్తుంది. ఇది మన ఆన్సర్. 13×5 = 65/4 12 65/12 వస్తుంది. ఓకే, సో సారీ ఫర్ ది మిస్టేక్. ఇక్కడ జస్ట్ సింబల్ రాంగ్ తీసుకోవడం వల్ల మనకు అట్లా వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ 5 రోజులు రోజుకి 8 గంటల చొప్పున ఒక పనిని చేస్తుంది, బి అదే పనిని 10 రోజుల్లో రోజుకి 6 గంటల చొప్పున పని చేస్తుంది. అయినా a + b ఇద్దరు కలిసి ఎంత టైంలో చేస్తారు అంటుంది. ఓకే, సో 5 రోజులు రోజుకి 8 గంటలు, 10 రోజులు రోజుకి 6 గంటలు అంటే సో గంటల్లోకి మార్చుకుందాం మనం. ఓకే, సో ఏ ఎంత 5 × 40, సో 40 గంటల్లో చేస్తాడు. బి ఎంత 16 × 60 గంటలలో చేస్తాడు. ఓకే, సో 60కి 40కి ఎల్సిఎం ఎంత 120 కదా, 120 గంటలు. 62 120, 43 120 అంటే సో a + b ఇద్దరు కలిసి ఎన్ని చేస్తారు, సో 5 యూనిట్స్. ఓకే, సో 120/5, 5 2 10, 5 4 20, సో 24 అవర్స్ 24 గంటల్లో చేస్తారు a + b ఇద్దరు కలిసి, అంటే 1 డేలో చేస్తారు అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. a = 9, b = -5, c = -4 అయినా a³ + b³ + c³ వాల్యూ ఎంత అంటారు. ఓకే, ఇక్కడ చూడండి, వీటి మనం అబ్జర్వ్ చేస్తే a + b + c వాల్యూ 0 అయింది కదా. సో a + b + c = 0, దెన్ a³ + b³ + c³ వాల్యూ ఎంత 3abc. సో సబ్స్టిట్యూట్ చేయండి. 3 × a వాల్యూ ఎంత 9, b వాల్యూ ఎంత -5, c వాల్యూ ఎంత -4. ఓకే, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. 5 4 20, 3 9 27, 27 డబుల్ చేస్తే ఎంత 54. సో ఇక్కడ 0 ఉంటుంది కాబట్టి 0, 540 రైటేనా. సో మళ్ళీ ఒకసారి చూడండి, 5 4 20. ఓకే, సో 3 9 27, 27 × 20, సో 27 × 20 అంటే 540. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. 225 to the power of 0.2 into 225 to the power of 0.3, 225 to the power of 0.6 into 225 to the power of 0.4 విలువ కనుక్కోమంటుంది. ఓకే, సో వీటిని ఇప్పుడు మనం ఏం చేస్తాం, భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాలను కూడతాం. ఎప్పుడు ఇంటూ ఉన్నప్పుడు ఓకే, = ఉంటే ఘాతాలను సమానం చేస్తాం. సో చూడండి, కూడితే ఏమొస్తుంది 225, 0.2 + 0.3 ఎంత 0.5 డివైడెడ్ బై ఈ రెండింటిని కూడితే ఎంత 1 వస్తుంది మనకి. ఓకే, సో 0.5 ఇక్కడ 225 అంటే సో కట్ చేసి ఏమవుతుంది 1/225 to the power of 0.5 వస్తుందా. సో 1ని మనం ఏం రాసుకోవచ్చు 0.5 × 225 to the power of 0.5 రాసుకోవచ్చు కదా కింద. ఓకే, సో అట్లా అన్నట్టు ఒకటి కట్ అయిపోతే ఇంకా 225 to the power of 0.5 మిగులుతుంది. సో 0.5 is nothing but 1/2 అంతే కదా. సో 1/2 అంటే రూట్ అన్నట్టే కదా. సో √225. సో √225 దేనికి సమానం 15కి సమానం. 15² 225 కదా. సో 1/15 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 2 సమరూప త్రిభుజాల యొక్క వైశాల్యాల నిష్పత్తి 16:36 అయిన భుజాల నిష్పత్తి అని. సో మనం ఇంతకుముందుకే చెప్పుకున్నాం మనం. సో ఏరియా అనేది స్క్వేర్ కాంపోనెంట్లో ఉంటుంది. లెంత్ కాంపోనెంట్ నుంచి ఏరియా కాంపోనెంట్ పోయినప్పుడు లెంత్ అనేది సో ఇప్పుడు ఏరియా నుంచి ఇట్లకి వచ్చినప్పుడు రూట్ కాంపోనెంట్లో ఉంటుంది అన్నట్టు రివర్స్లో. ఓకే, సో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏ రేషియో ఇచ్చినట్టు a1² a2² రేషియో ఇచ్చినట్టు. ఓకే, సో ఇవి a1 a2 అనేవి భుజాలు అన్నట్టు. ఎంత 16/36 ఇచ్చారు. ఓకే, సో భుజాలు a1:a2లో ఉన్నాయి అనుకుంటారు అనుకోండి. సో వైశాల్యాలు ఏ రేషియోలో ఉంటాయి a1² a2² కదా, అట్లా తీసుకున్నాం అన్నట్టు. ఓకే, ఇప్పుడు a1/a2 ఏమవుతుంది
√16/36 రూట్ నుంచి బయటకు వస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ a1/a2 ఏమైతే మనకి ఇక్కడ 4/6 మళ్ళీ కట్టుపోతుంది కాబట్టి 2/3 రేషియోలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ 3x² + 5x - a = 0 యొక్క మూలాలు వ్యుత్క్రమాలు అంటే రెసిప్రోకల్స్ అన్నట్టు. అంటే సో ఒకటి ఇంకొక దాని బైలోకి సమానం. అంటే a = 1/a అయింది అనుకో వాటిని వ్యుత్క్రమాలు అంటారు. ఓకే, ఒకటి a ఇంకొకటి 1/a అవుతుంది అన్నట్టు. ఓకే, ఒకటి a ఇంకొకటి 1/a లేదా మూలాలను మనం ఆల్ఫా బీటా అనుకుంటే కాబట్టి ఒకటి ఆల్ఫా అయితే ఇంకొకటి 1/α అవుతుంది అంట. ఓకే, సో చూడండి అయినా ఏ విలువ కనుక్కోమంటుంది. ఓకే, సో ఏ ఇక్కడ ఈ ప్లేస్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ మూలాల లబ్ధం కనుక్కుంటే సరిపోతుంది సింపుల్గా. సో మూలాల లబ్ధం అంటే ఆల్ఫా ఇంటూ 1/α ఈజ్ ఈక్వల్ టు ఎంత c/a. c ప్లేస్లో ఎంత ఉంది -a, ఏ ప్లేస్లో ఎంత ఉంది 3. దేంతో కంపేర్ చేస్తామంటే ax² + bx + cలో ఈజ్ ఈక్వల్ 0 ఫామ్లో ఉంటే మూలాల మొత్తం అంటేనే -b/a, మూలాల లబ్ధం అంటేనే c/a. రాసుకోండి ఎవరైనా తెలియకపోతే. సో ఇప్పుడు నాకు ఏ కావాలి కాబట్టి ఏ మూలాల లబ్ధం c ప్లేస్లో ఉంది కదా, సో అందుకే మూలాల లబ్ధం తీసుకున్నా. సో ఆల్ఫా కట్ అయిపోతే -a/3 వాల్యూ ఏమైంది 1 అయింది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఈ -3 ఇటు పంపిస్తే -3 అవుతుంది. ఓకే, సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అరుణ్ విజయల యొక్క ఆదాయాల నిష్పత్తి 12:13 మరియు ఖర్చుల నిష్పత్తి 10:13. వాళ్ళు 2100 మరియు 1300 ఆదా చేసిన వాళ్ళ ఆదాయాలు కనుక్కోమంటారు. ఓకే, సో ఎవరిదో ఒక ఆదాయం కనుక్కోవాలి మనం యాక్చువల్గా అయితే. సో చూద్దాం చూడండి. సో ఇది ఇక్కడ ఎక్స్ ఉంది అనుకుందాం, అంటే మల్టిప్లికేషన్. సో 12x ఇన్కమ్ ఉంటే అరుణ్ 2100 ఖర్చు పెడుతుంది. సేమ్ 13x ఇన్కమ్ ఉంటే ఎవరు 2100 మరియు 1300 ఆదా చేస్తున్నాడు కదా. ఓకే, సో ఇప్పుడు ఆదాయంలోంచి ఆదా తీసేసి వచ్చేది ఏంటి ఖర్చే కదా. సో తీసేస్తున్నట్టు ఆదాయంలోంచి ఆదా తీసేస్తున్నట్టు. ఓకే, సో వాళ్ళు ఆదా చేసుకునే తీసేసి ఏమొస్తే ఖర్చులు వచ్చింది కదా. సో ఖర్చుల నిష్పత్తి ఇచ్చింది ఎంత 10/13. అయితే వాళ్ళ ఆదాయం కనుక్కోవాలి. సో క్రాస్ మల్టిప్లై చేద్దాం చూడండి. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 12 × 13x మైనస్ ఇవి ఇట్లనే ఉంచండి. ఓకే, సో 13 × 2100 మనకి యూజ్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 13 × 10x మైనస్ 1300 × 10 వచ్చిందా. సో మనకి యూజ్ అయ్యే విధంగా యూజ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, ఇప్పుడు ఈ 10 ఇటు రాసుకుంటే దీన్ని 10 × 13x రాసుకోవచ్చు కదా. సో చూడండి 12 × 13x. ఓకే, సో ఇది ఇటు సైడ్ పంపించినప్పుడు ఏమైంది 12 × 13xలోంచి 10 × 13x తీసేస్తే ఏమొస్తుంది. ఓకే, సో ఇది ఇటు సైడ్ తీసుకొద్దాం ఈజీగా ఉంటుంది. దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తున్నాను అన్నట్టు. ఓకే, సో ఇది మైనస్ అవుతుంది కాబట్టి సో 2 × 13x మిగులుతుంది అంతేనా. సో 12 × 13xలోంచి 10 × 13x తీసేస్తే 2 × 13x మిగులుతుంది. ఓకే, సో దీన్ని ఇటు సైడ్ పంపిద్దాం. సో దీన్ని ఏం రాసుకోవచ్చు చూడండి, దీన్ని 1300 × 21 రాసుకోవచ్చు. 13 × 2100 కాకుండా 1300 × 21 రాసుకోవచ్చు. ఇది 1300 × 10 ఉంది. ఓకే, సో ఇది మైనస్ ఉంది, ఇది ఇటు పోతే ప్లస్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో 10లోంచి 21 తీసేస్తే 11 ఉంటుంది, అంటే 1300 × 11 ఉంటుంది. ఓకే, సో ఈజీగా అర్థం కావడానికి అంతే. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ మనకి క్వశ్చన్లో ఇక్కడ ఉన్నది చూడండి, విజయ్ ఆదాయం కనుక్కోమని అనుకో చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే విజయ్ది 13x కదా. సో 13x కనుక్కోవాలనుకుంటే ఎగ్జాక్ట్గా దీంట్లో హాఫ్ కనుక్కుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు. ఓకే, సో విజయ్ ఆదాయం చెప్తాను చూడండి. 13x అంటే 1300లో సగం ఎంత, 130లో సగం 65. సో 650 × 11 సింపుల్గా విజయ్ ఆదాయం అవుతుంది ఒకవేళ విజయ్ అడిగింది. ఓకే, సేమ్ అట్లనే అరుణ్ కూడా కనుక్కోండి. 12x కనుక్కుంటే అరుణ్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ దీన్నే మనం క్రాస్ మల్టిప్లై మెథడ్లో కూడా చేస్తాం. సో అది కూడా చాలా ఈజీనే, అది ఇంకా చాలా ఈజీ ఉంటుంది. అది మీకు ఆల్రెడీ చెప్పిన, మీకు ఐడియా ఉందో లేదో. సో అది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనోజ్ ఒక సంఖ్యను తీసుకున్నంట. సో ఆ సంఖ్యని స్క్వేర్ చేసి అందులోంచి 15 తీసేసింది అన్నట్టు. ఓకే, సో నరేష్ కూడా సేమ్ అదే సంఖ్యను తీసుకోండి, దాంట్లోంచి 15 తీసేసిన తర్వాత స్క్వేర్ చేసిన అంటాడు. సో ఈ రెండింటి వాల్యూ సేమ్ అయితే ఎక్స్ విలువ కనుక్కోవాలి మనం. ఓకే, సో ఎక్స్ విలువ ఎంత, దీన్ని ఎగ్జాక్ట్లీ ట్రాన్స్లేట్ చేయడం అంటే ఇంతే. సో క్వశ్చన్ రాయాలంటే చాలా పెద్దగా అవుతుంది, క్వశ్చన్ ప్యాటర్న్ అర్థం చేసుకోండి. ఓకే, సో ఎక్స్ వాల్యూ కనుక్కుందాం చూడండి. x² - 15 = x - 15 హోల్ స్క్వేరా. సో x² - 15 మనం ఏం రాసుకోవచ్చు
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో చేస్తే ఎక్స్ స్క్వేర్కి క్యాన్సిల్. ఓకే, సో చూడండి దీన్ని ఇటు తీసుకుపోయినాం అనుకో, ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ ఉంది కదా, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే 30x ఈజ్ ఈక్వల్, లేకపోతే దీన్ని ఇటు తీసుకొద్దాం, దీన్ని ఇటు తీసుకొద్దాం, క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ మైనస్ ఉంది, ఇది ప్లస్ అవుతుంది. 30x ఈజ్ ఈక్వల్ టు 225 ప్లస్ 15 ఎంత 240. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 8, 3 ఎంబుల 24. ఇది ఇంకా మనకి ఈజీగా రావాలండి ఈ క్వశ్చన్ని మన ఆప్షన్స్ ఉంటాయి చూడండి. సో ఆప్షన్స్లోంచి చాలా ఈజీగా వస్తుంది. ఎందుకు అంటే సో 8తో ట్రయల్స్ వేద్దాం చూడండి. ఓకే, మనోజ్ ఒక సంఖ్య 8 అనుకుందా, దాన్ని స్క్వేర్ చేస్తే ఎంత 64 వచ్చింది, దాంట్లోంచి 15 తీసేసింది, ఎంత వస్తుంది మనకి 60లోంచి 10 తీసేసినాం అనుకో 50 వస్తుంది. ఓకే, సో 4లోంచి 5 తీసేస్తే -1, 50 - 1 ఎంత 49 వస్తుంది. సేమ్ ఇది x - 15, 8 - 15 కదా, x 8 కదా, సో 8 - 15 అంటే ఎంత -7, -7 హోల్ స్క్వేర్ అంటే ఎంత 49. ఓకే, సో 49 ఇది సేమ్ వచ్చింది కదా. ఇట్లా త్రూ ఆప్షన్స్ కూడా చేయొచ్చు అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక భిన్నంలో లవాన్ని 20% పెంచి హారాన్ని 50% తగ్గిస్తే ఆ భిన్నం 5/6 అవుతుంది, అయినా అసలు భిన్నం కనుక్కోండి. ఓకే, సో అసలు భిన్నాన్ని నేను x/y అనుకుంటున్నా. సో దీని లవాన్ని 20% పెంచడం అంటే సో 120% కదా, సో 20% పెంచుతున్నాం. యాక్చువల్గా ఒరిజినల్లీ ఇటు 100% ఉంటుంది. సో ఇంకొక 20% పెంచితే 120% అవుతుంది. ఒకవేళ ఇప్పుడు 50% తగ్గించినాం అనుకోండి, సో 100లో 50 తగ్గించిన తర్వాత ఏముంటుంది 50% ఉంటుంది, ఏంటిది డినామినేటర్. సో ఇది ఏమవుతుందంట 5/6 అవుతుంది, అయినా అసలు భిన్నంగా అనుకోమంటుంది. ఓకే, చూడండి ఏమవుతుందో ఇది 0కి పర్సంటేజ్కి కట్. ఇంకేమైనా కట్ అయితే అంటే కట్ కాదు. సో x/y ఈక్వల్ క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది అటు పోతుంది, 5 × 25. సో ఇది ఇటు వస్తుంది 12 72. సో ఒరిజినల్ ఫ్రాక్షన్ ఎంత 25/72. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, 17, 25, 8, 9, 12 యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 7.56 అయినా సో ఇందులోని ప్రతి సంఖ్యను 3తో గుణిస్తే న్యూ స్టాండర్డ్ డీవియేషన్ ఎంత అంటుంది. సేమ్ ఇది కూడా యావరేజ్ లెక్కనే. సో స్టాండర్డ్ డీవియేషన్ కూడా అంటే యావరేజ్ లెక్కనే, అంటే యావరేజ్ని అన్ని 3తో మల్టిప్లై చేస్తే 3తో మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇది కూడా స్టాండర్డ్ డీవియేషన్ కూడా అంతే అన్నట్టు. ఓకే, సో 3 6 18, 3 5 15, 1 16, 3 7 21, 1 22 ఎంత, సో 22, రెండింటి తర్వాత పాయింట్ ఉండాలి కాబట్టి 22.68 మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల నిష్పత్తి 6:8 మరియు వాటి లబ్ధం 768 అయినా చిన్న సంఖ్యని కనుక్కోండి. ఎప్పుడైనా లబ్ధం ఇచ్చినప్పుడు వీటికి ఖచ్చితంగా ఎక్స్ ఉన్నది తీసుకోవాలి, ఎందుకంటే స్క్వేర్ కాంపోనెంట్ వస్తుంది కాబట్టి. సో 6 ఎంబుల 48, x × x x స్క్వేర్ 48x స్క్వేర్ ఇచ్చింది, వాటి లబ్ధం కదా ఎంత 768 ఇచ్చింది. ఓకే, సో చూడండి 48 768 అంటే 48 10 టైమ్స్ ఎంత 480, అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 480 కంటే ఎక్కువ ఉంటుంది, అందులో మనకు తెలిసిపోతుంది ఇక్కడ. సో 48 1 48, సో 48 తీసేసి ఇంకెంత ఉంటుంది 28 ఉంటుందా, అంతే కదా. సో 28 ఉంటుంది అనుకుంటా, 28 అయినా అంతే 28 ఉంటుంది. సో 288 రావాలంటే 48ని దేనితో గుణించాలి 8తోని 6తోని కదా. సో 48 6 6 4 24, 6 3 48. ఓకే, సో 6తోని ఎక్స్ స్క్వేర్ ఎంత 16, x ఈజ్ ఈక్వల్ టు ఎంత 4 వస్తుంది. ఇప్పుడు చిన్న నెంబర్ కావాలంటే 6x కదా, సో 6 × 4 ఎంత 24, 6 4 24 చిన్న సంఖ్య అయితే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 30 రూపాయలకి 50 మామిడి పండ్లు అమ్మిన 10% నష్టం వస్తుంది, లేదా 30 రూపాయలకి 50 మామిడి పండ్లను 10% నష్టానికి అమ్మారు, 28 రూపాయలకి ఎన్ని మామిడి పండ్లు అమ్మినా 20% లాభం వస్తుంది అంటుంది. ఓకే, సో దీన్ని మనం వెరీ కాంప్లికేటెడ్ కాకుండా సింపుల్గా ఆలోచిద్దాం చూడండి. ఇప్పుడు మనం మామిడి పండ్లను పక్కకు పెడదాం, ఫస్ట్ అయితే మామిడి పండ్లను పెడదాం. సో 30 రూపాయలకు అమ్మడం వల్ల 10% నష్టం వచ్చింది, 20% లాభం రావాలంటే ఎన్ని రూపాయలకు అమ్మాలి, అట్లా చేద్దాం చూడండి, ఎందుకంటే మనం రెగ్యులర్గా చేసే క్వశ్చనే కదా. సో 10% నష్టం అంటే 90% ఆఫ్ ది కాస్ట్ ప్రైజ్, అంటే 90% ఆఫ్ ది కాస్ట్ ప్రైజ్ ఎంత 30 రూపాయల. ఓకే, సో ఇప్పుడు అదే 120% ఆఫ్ ది కాస్ట్ ప్రైజ్ ఏమవుతుంది చూడండి. సో 120% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ 0కి పర్సంటేజ్ కొట్టయితే 3 9 3 4 12, సో కట్ అయిపోయింది కదా. సో 3 4 3 అనేది 30 అయితే 4 అనేది ఎంత 40 రూపీస్. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది 50 మామిడి పండ్లని 40 రూపాయలకు అమ్మడం వల్ల 20% లాభం వస్తుంది. ఓకే, సో అయిపోయిందా, ఒక లాజిక్ వచ్చిందా. అంటే ఇప్పుడు
నేను 40 రూపాయలకి ఎన్ని మామిడి పళ్ళు అమ్మాలి? 50 మామిడి పళ్ళు అమ్మాలి. ఎందుకోసం? నాకు 20% లాభం రావాలంటే. జనరల్‌గా ఆలోచించండి. ఇదే క్వెషన్‌ని మనం టఫ్‌గా ఆలోచిస్తే రాదు మనకి. జనరల్‌గా ఆలోచిస్తే వస్తది. సో, ఇప్పుడు 40 రూపాయలకి 50 మామిడి పళ్ళు అమ్మాలా? ఈ లాజిక్ వచ్చిన తర్వాత చూడండి. అదే 28 రూపాయలకి ఎన్ని అమ్మాలి? అంతే సింపుల్ క్వెషన్ అయిపోయింది. 40 రూపాయలకైతేనే 50 మామిడి పళ్ళు ఇయ్యాలి. సో, అదే 20% లాభం రావాలంటే 28 రూపాయలకి ఎన్ని ఇయ్యాలి? సో, ఇక్కడ 0కి ఇక్కడ 0 కట్ట. ఇక్కడి నుంచి ఇక్కడికి 7 టైమ్స్ ఉంది కదా! 4 28. ఇక్కడి నుంచి ఇక్కడికి 7 టైమ్స్. 7 5 35. ఓకే. సో, 35 మామిడి పండ్లు అన్నట్టు. ఓకే. దీన్ని మనం ఫార్ములా బేస్డ్‌గా ఎట్లా ఆలోచించినా రాదు. జనరల్‌గా సింపుల్‌గా ఆలోచించండి. ఇప్పుడు ఫస్ట్ మామిడి పళ్ళని పక్కకు పెడితే 30 రూపాయలకి 10% నష్టానికి అమ్మిర్రు కదా! అంటే 90% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ ఎంత? 30 రూపీస్. ఇప్పుడు నాకు 20% లాభం రావాలి. ఓకే. సో, ఫస్ట్ స్టేట్మెంట్‌నే తీసుకుంటున్నది. ఓకే. 20% లాభం రావాలంటే 120% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ రేషియో తీసుకున్నా. 3:4 వచ్చింది. 3 అనేది 30 అయితే 4 అనేది 40. అంటే ఇప్పుడు ఇదే 50 మామిడి పళ్ళని 40 రూపాయలకి అమ్మితే ఆయనకి 20% లాభం వస్తుంది. అంతే కదా! సో, చూడండి. అంటే అయిపోయింది మనకిప్పుడు. 40 రూపాయలకి 50 మామిడి పళ్ళు అమ్మితే 20% లాభం వస్తుంది. ఆ స్టేట్మెంట్ మనం వచ్చేసిన తర్వాత జస్ట్ 28 రూపాయలకి ఎన్ని అమ్మాలో కనుక్కుంటే సరిపోతుందన్నట్టు. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. ఓకే. సో, ఎవరైతే ఇప్పుడు గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో 4జీ ఎడ్యుకేషన్ అనే వెబ్‌సైట్‌లో సో, గూగుల్‌లో టైప్ చేయండి 4జీ ఎడ్యుకేషన్ అని. సో, దీంట్లో మనకి ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించిన మార్క్ టెస్ట్‌లున్నాయి. సో, మాక్సిమం మార్క్ టెస్ట్‌లు రాయడానికి ట్రై చేయండి. మీకు చాలా చాలా హెల్ప్‌ఫుల్ అయితది. ఇక్కడ నేర్చుకున్న షార్ట్ కట్స్ గానీ, మోడల్స్ గానీ సో, అందులో రాసుకోండి. ఎవరైనా అడుగుతున్నారు కదా! సో, ఇప్పుడు ఈ మోడల్ ప్రకారం వస్తాయి అవి గూడా. సో, మీకు యూజ్ అయితాయి. సో, మీకు డిస్కౌంట్ కావాలనుకుంటే మాత్రం నేర్పరి అని కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు 25 రూపీస్ డిస్కౌంట్ వస్తది. సో, ఎవరికైతే డిస్కౌంట్ కావాలో ఎంటర్ చేయొచ్చు. లేదు మేము డిస్కౌంట్ లేకుండా పర్చేస్ చేసుకోగలుగుతాం అనుకుంటే సో, మీరు డైరెక్ట్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు. మీ ఇష్టం. సో, మార్క్ టెస్ట్‌లు మాత్రం బాగున్నాయి. ఇంగ్లీష్‌లో ఉంటాయి, తెలుగులో ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. రూ. 800 అసలును 3 సంవత్సరాలకి 5% వడ్డీ రేటుతో సాధారణ వడ్డీకి ఇచ్చారు. మరియు కొంత సొమ్మును 6% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకి సాధారణ వడ్డీకి ఇచ్చారు. రెండింటి యొక్క మొత్తం సమానమైన రెండవసారి ఇచ్చిన అసలు కనుక్కోండి. మొత్తం అంటే ఇక్కడ అమౌంట్ అన్నట్టు. ఓకే. సో, రెండిటి ద్వారా వచ్చిన అమౌంట్ సమానం అన్నట్టు. అంటే వడ్డీ మొత్తం కలిపిన తర్వాత వచ్చే అమౌంట్ ఉంటదిగా. రెండిటి ద్వారా వచ్చింది సమానం అయితే రెండవసారి ఇచ్చిన అసలు కనుక్కోండి. ఓకే. సో, చూడండి ఫస్ట్ టైమ్ ఇచ్చిన దాని అసలు ఎంత? 3 సంవత్సరాలకి రోజుకి 5% చొప్పున. ఎంత ఎంతైతది ఓవరాల్‌గా 15% కదా వడ్డీ రేటు. సో, 15% అంటే సో, మొదటిది P1 అనుకుంటే రెండోది ఏమైతది? P2. ఇవి రెండిటి యొక్క మొత్తం సమానం అంటుండు. సో, 3 15 అంటే సో, ప్రిన్సిపల్ ఎప్పుడైనా 100% ఉంటది. ప్లస్ 15 ఎంత? 115%. మొత్తం ఇక్కడ అమౌంట్ అంటుండు. సో, అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ వడ్డీ 2 కలుస్తాయి కదా! సో, రెండో దాంట్లో కూడా అంతే అన్నట్టు. ఇదెంత? 6% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకి ఇచ్చిండు. 6% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల కంటే 12%. సో, ఓవరాల్‌గా ఎంత ఉంటది? 100. సో, 2 కలిపితే ఎంత? 112% ఉంటది. ఇవి 2 సమానం అంటుండు. ఓకే. సో, వీటికి రేషియో తీసుకుంటే సింపుల్‌గా వచ్చేస్తాయి మనకి. ఎందుకంటే ఇక్కడ P1 మనకు తెలుసు 800 అని. ఓకే. సో, రేషియో తీసుకుందాం చూడండి. ఏ టేబుల్‌లో కొట్టుడు పోతే మనకి 3 టేబుల్‌లో పోతది చూడండి. ముల్ల ముల్ల పోదా? 3 టేబుల్‌లో పోదు. సో, ఏ టేబుల్‌లో పోదనుకుంటా? సో, 115, 112 పోతే 3లోనే పోవాలి. 3లో పోకపోతే పోయే ఛాన్స్ లేదు. సో, ఇట్లయితే మనకి పోయే ఛాన్స్ లేదు. సో, రేషియో ఎంత వస్తది మనకి ఇక్కడ P1/P2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 115 వస్తది. అంతేనా? సో, మనకి యాక్చువల్‌గా కట్ కావాలి. కట్ అయితే ఆన్సర్ ఈజీగా వస్తది. ఇక్కడ 112 అనేది 800 అయితే సో, 115 ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఓకే. సో, ప్రాసెస్ అయితే ఇదే. మేబీ ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ ఇక్కడ ఏమైనా జరిగినాయేమో నాకైతే తెలవదు. 3 15 అంటే 115 అయితది కరెక్టే. 6 12 అంటే 112 అయితది. మొత్తం అమౌంట్ సమానం ఉన్నది కాబట్టి అమౌంట్‌ని ఈక్వల్ చేసిన. సో, చేసినప్పుడు రేషియో వస్తది మనకి ఇక్కడ. 112 అనేది 800 ఎట్లయితది? సో, అయ్యే ఛాన్స్ ఉందా? 112 800 అంటే ఏ టేబుల్‌లో కూడా పోదనుకుంటా. సో, 112 800 కొట్టేయాలంటే 2 1 5 1 6. సో, ఇది 3 తోని పోతది కాబట్టి ఇది పోదు 3 తోని మళ్ళీ. సో, 2 తోని పోతది గానీ చూద్దాం. 2 5లో 10, 2 6లో 12, 2 4లో 8. 56 4 తోని పోతది కదా మళ్ళీ. 4 1 4, 4 4 16. సో, 100. 14 అనేది 100 అయితే 115 అనేది ఎంత? సో, 14కి 115కి మళ్ళీ పోతదంటే పోదు. 115కి ఏమైనా లింక్ ఉందా?
లేదు, మేబీ ఏదో చిన్న మిస్టేక్ జరిగింది. ప్రాసెస్ అయితే ఇదే. ఒకసారి చెక్ చేసుకోండి, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఒకే పరీక్షలో సోహన్‌కి 70%, మోహన్‌కి 60% మార్కులు వచ్చాయి. అయినా వారి సగటు శాతం. ఓకే, సేమ్ పరీక్ష అన్నాడు కాబట్టి యావరేజ్ ఎంత సేమ్. రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. 70 + 60 లేదా 70లో హాఫ్ 35, 60లో హాఫ్ 30. డైరెక్ట్ చేసేయండి, ఈజీగా ఉంటుంది. 30 + 35 ఎంత 65. లేదా 70కి 60కి మిడిల్ నెంబర్ యావరేజ్ అవుతుంది కదా, సో రెండింటికి మధ్యలో ఉండేది ఎంత 65. అట్లనే చేయొచ్చు. లాజికల్గా ఆలోచిస్తే ఆన్సర్లు ఈజీగా వస్తాయి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం 1014 cm² అయిన ఘనపరిమాణం ఎంత? సంపూర్ణతల వైశాల్యం ఫార్మ్ ఎంత? 6a². 6a² అనేది 1014 అయితే a³ కనుక్కోవాలి మనం. ఓకే, సో అంటే ఏ కనుక్కోవాలి. 6 × 6 4 మిలిగింది. 41 అంటే 6 6 36, 6 9 54. a² = 169, a ఎంత 13, a³ ఎంత 13³ 13³ 2197 అనుకుంటా. ఓకే, సో 2197 ఒకసారి చెక్ చేసుకోండి, నాకైతే ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. సో 12³ 1728, 13³ 2197, మ్యాక్సిమం అదే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 sin 30 + 5 cos 60 + 3 sin 180 విలువ ఎంత? sin 30 ఎంత 1/2నా, సో 2 × 1/2 ప్లస్ cos 60 కూడా 1/2నే, 5 × 1/2 ప్లస్ sin 180 వాల్యూ 0 అవుతుంది. ఓకే, sin n పై 0 అవుతుంది అనుకుంటా. సో చూడండి 0, సో 3 × 0 0నే కదా. సో ఇక్కడ ఏమొస్తుంది, 2 2 క్యాన్సిల్ అయితే 1 + 5/2. సో 1 + 5/2 అంటే 2 + 5 ఎంత 7/2 అవుతుంది. 7/2 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి 12,000 రూపాయలకు ఒక వాషింగ్ మిషన్ కొన్నాడు. ఇందులో 2,000 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి 10% వడ్డీ రేటుతో 1 సంవత్సరం తర్వాత మిగిలింది కట్టింది అన్నట్టు. అయినా మొత్తం ధర ఎంత అంటున్నాడు, అంటే దానికి ఓవరాల్గా మొత్తం కాస్ట్ ఎంత పడ్డది అంటుంది. ఓకే, సో 12,000లో 2,000 కట్టిన తర్వాత ఇంకెంత ఉంటుంది, 10,000 ఉంటుందా. సో ఈ 10,000కి 10% వడ్డీ, 1 సంవత్సరానికి 10% వడ్డీ అంటే 10% అవుతుంది. ఓకే, సో 10,000లో 10% ఎంత 1000 రూపాయలు. సో 1000 రూపాయలు వడ్డీ, ఈ 2000 డౌన్ పేమెంట్ కట్టిండు, ఈ 1000 రూపాయలు మళ్ళీ ఇంకొక 1000 రూపాయలు, అంటే ఓవరాల్గా ఎంత, సో 13,000 రూపాయలు పడ్డది అన్నట్టు మొత్తం దాని కాస్ట్ వాషింగ్ మిషన్కి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఏ బి చేసే పనిలో సగం పనిని బి యొక్క 3/4వ వంతు సమయంలో చేస్తుంది. బి 12 రోజుల్లో చేస్తే, అంటే బి ఒక పనిని 12 రోజుల్లో చేస్తే ఏ ప్లస్ బి ఎన్ని రోజుల్లో చేస్తారు అంటున్నాను. ఓకే, సో చూడండి, ఏ బి చేసే పనిలో సగం పనిని, ఓకే, సో సగం పనిని బి యొక్క 3/4 ఆఫ్ ది టైం అంటున్నా. సో ఏ బి, సో m1d1 = m2d2, మనకు తెలుసు కదా, m1d1/w1 = m2d2/w2 ఫార్ములా అందరికి ఐడియానే ఉంది కదా. సో చూడండి, సో పని అనేది బైలో తీసుకుంటాం. ఓకే, సో ఏ బి చేసే పనిలో సగం పనిని, ఓకే, సో బి 2 చేస్తుంది అనుకుందాం, అందులో ఏ 1 చేస్తుంది సగం పనిని. ఓకే, సో బి యొక్క 3/4వ వంతు సమయంలో చేస్తుంది, అంటే బిది 4 అనుకుందాం, 3/4వ వంతు అంటే బి 4 అనుకున్నాం అనుకో, 4 4 కట్ అయిపోతే ఏది 3 అవుతుంది అన్నట్టు. ఓకే, సో 3 టైమ్స్లో చేస్తుంది అన్నట్టు. m1d1 = m2d2కి ఈక్వల్ చేసిన, అంతే, నేను ఏం చేయలేదు. ఇప్పుడు ఏమొస్తుంది మనకి, ఎఫిషియన్సీ రేషియో వస్తుంది 2 × 4. ఓకే, సో a/b = ఎంత 2/3, అంటే 3a = 2bనా, అంటే 3 ఏలు 2 బీలకు సమానం. ఓకే, బి 12 రోజుల్లో చేస్తే ఏ ప్లస్ బి ఎన్ని రోజుల్లో చేస్తారు అంటాడు. ఓకే, సో ఒక్క బీకి 12 రోజులు పట్టింది అనుకుంటే 2 బీలకు ఎన్ని రోజులు పడతాయి చెప్పండి, 6 రోజులేనా, అంతే కదా. ఒక బీకి 12 రోజులు, 2 బీలు వచ్చారు 6 రోజుల, అంటే 3a = 6 days అని చెప్పొచ్చా. ఓకే, సో 3 ఏలకు 6 రోజులు, అంటే ఒక్క ఏకి ఎంత 18 రోజుల. టైం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. ఓకే, సో 3 ఏలు ఒక పనిని 6 రోజుల్లో చేస్తుంటే ఒకే ఏ చేయాలంటే 18 రోజులు పడుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏ 18 బి 12. సో చేయండి ఏ ప్లస్ బి, ఎల్సిఎం ఎంత 36, 12 మూల 36, 18 ఏళ్ళు 36, సో 36/5. ఏ ప్లస్ బి ఎంత 5 ఏళ్ళు 35, 7 1/5 డేస్ మన ఆన్సర్ ఇది. ఓకే, సో ఇది మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ కవర్ చేయడానికి ట్రై చేసిన. ఇంకేమన్నా మిస్ అయితే కొన్ని మోడల్స్ మిస్ అయితే అవి మళ్ళీ మనం చూద్దాం. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్రెడీ మీకు చెప్పాను, కిరణ్స్ బుక్ ఎక్స్ప్లెనేషన్ అనేది మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. CBT 2 ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు CBT 2 ప్రిపేర్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలనుకుంటే సో పర్చేస్ చేయొచ్చు. ఒక జామెట్రీ ఒకటి కంప్లీట్ చేస్తే మ్యాక్సిమం అయిపోతుంది. ఓకే, సో మ్యాక్సిమం మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. మీరు షార్ట్ కట్స్ చూస్తున్నారు కదా, ఇంతకంటే బాగుంటాయి షార్ట్ కట్స్. క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఉంటుంది. ఓకే, సో కావాలంటే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ ఉన్నది చూడండి. సో ప్రాఫిట్ అండ్ లాసు, సింపుల్ ఇంట్రెస్ట్, మెన్సురేషన్ మొత్తం మనకి ఫ్రీగానే అవైలబుల్ ఉన్నది, ప్లేలిస్ట్లో ఉంటుంది. సో ఎవరైనా కావాలంటే చూడండి, మీకు నచ్చితేనే జాయిన్ కాండి. ఓకే.
సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే 9849169471కి కాల్ చేయొచ్చు. సో ఇక్కడ వీడియోస్ వస్తాయి, సో చూడండి, లింక్ ఇస్తాను. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, సో వీలున్నంత వరకు సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.